అదిరే అభి దర్శకత్వంలో రూపొందుతున్న కర్మాక్య సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా సీనియర్ నటి విజయశాంతి హాజరయ్యారు. సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటానని అభి వ్యాఖ్యానించగా, హిట్ ఫ్లాప్లను సమానంగా స్వీకరించాలని, అలాంటి తీవ్రమైన మాటలు వద్దని విజయశాంతి సూచించారు. కామాఖ్య పేరుతో ప్రచారమై కర్మాఖ్యగా మారిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా జూలై 31న థియేటర్స్ లోకి రానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సీనియర్ నటి విజయశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్ నాకు చాలా నచ్చింది. మొదట కామాఖ్య అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా పవర్ఫుల్ గా అనిపించింది. కామాఖ్య అమ్మవారు పవర్ఫుల్, ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కర్మాఖ్య అని పెట్టారు. అందులో కూడా అమ్మవారి పేరుంది. ఈ మధ్య మంచి సబ్జెక్టులతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. నిజానికి చిన్న సినిమాల్లో దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. మేమందరం కూడా చిన్న సినిమాలు చేస్తూనే ఈ స్థాయికి వచ్చాం. తప్పకుండా మంచి సబ్జెక్ట్ ఉన్న చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలని అందరినీ కోరుతున్నాను అని అన్నారు. ఈ సినిమాకు మొదట కామాఖ్య అనే టైటిల్ ఫిక్స్ చేశాం. అయితే కొన్ని కారణాల వల్ల ఈ టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ పేరుతో చాలా ప్రమోషన్స్ చేశాం. మరో పేరు సూచించమని సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టాను. చాలా మంది వినూత్నమైన పేర్లు పంపించారు. కామాఖ్య టైటిల్ కు దగ్గరగా ఉండే సౌండింగ్ తో కర్మాఖ్య అనే టైటిల్ తో వస్తున్నాం. ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా చూసి 100% థ్రిల్ అవుతారని నమ్ముతున్నా. ఈ సినిమా బాలేదు అనే టాక్ వస్తే నేను గుండు కొట్టించుకుంటాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పడం లేదు. నా సబ్జెక్ట్ పై నేను పడిన కష్టంపై ఉన్న నమ్మకంతో చెబుతున్నానన్నమాట. ఒకవేళ నేను తప్పైతే నాకు నేనే ఇచ్చుకున్న పనిష్మెంట్ గా భావిస్తానని అదిరే అభి అన్నారు.